హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎడ్యుకేట్ ఎంపవర్. ఈ వీడియోలో మనం పర్సంటేజ్ అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం. పర్సంటేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. పర్సంటేజెస్ పైన బేస్ చేసుకుని ప్రాఫిట్ అండ్ లాస్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, అలిగేషన్ మిక్చర్ అండ్ జామెట్రీ, ఇలా ఆథమెటిక్లో ఉన్న చాలా టాపిక్స్కి పర్సంటేజెస్ అనేది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ యూజ్ అవుతుంది అనమాట. సో పర్సంటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పర్సంటేజ్ అనే టాపిక్ ఉందంటే ఖచ్చితంగా పర్సంటేజెస్ పైన క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో లెట్స్ సీ. పర్సంటేజ్. సెంట్ అంటే మనకి తెలుసు 100కి రూట్ వర్డ్ ని సెంట్ అంటారు. ఎగ్జాంపుల్స్ ఏంటంటే సెంచరీ అండ్ సెంటెనియల్. సెంచరీ అంటే 100 రన్ స్కోర్ చేస్తే సెంచరీ చేశాడు అంటాం. అండ్ సెంటెనియల్ అంటే 100 years. అండ్ సెంటీమీటర్ అంటే మీటర్ లో 100 ఉందని సెంటీమీటర్ అంటారు అనమాట. సో అలా. సో ఇక్కడ కూడా పర్సెంట్ అంటే ఫర్ ఎవ్రీ 100 అని. సో X%, దాని మీనింగ్ ఏంటంటే X యూనిట్స్ ఆఫ్ ఎవ్రీ 100 units. దీన్నే పర్సెంట్ అంటారు అనమాట. సో సింపుల్ గా మనం పర్సెంట్ ని పర్సెంటైల్ సింబల్ తో యూజ్ చేస్తాం, ఇండికేట్ చేస్తాం. కాకపోతే మనకు పర్సెంట్ అంటే ఫర్ ఎవ్రీ 100 units అని గుర్తుపెట్టుకోవాలి. సో లెట్స్ సపోజ్ సింపుల్ వేలో ఎలా అంటే ఏదైనా సరే, ఏ క్వాంటిటీ అయినా తీసుకోండి, లేదంటే ఏదైనా తీసుకోండి, యాజ్ ఏ హోల్ మనం కన్సిడర్ చేసినప్పుడు మొత్తాన్ని 100 ఈక్వల్ యూనిట్స్ కి డివైడ్ చేసి అందులో సమ్ యూనిట్స్ ని తీసుకోవడాన్ని పర్సెంటేజ్ అంటారు అనమాట. లెట్స్ సపోజ్ మీ దగ్గర 100 రూపీస్ ఉంది. 100 రూపీస్ లో 50% అంటే ఎంత? సేమ్ 100 రూపీస్ ని 100 ఈక్వల్ యూనిట్ గా చేస్తే 1 యూనిట్ ఈక్వల్ టు 1 రూపీ వస్తుంది. సో అందులో 50% అంటే 50 రూపీస్ అని. లెట్స్ సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీద్దాం. అదే 2000 రూపీస్ ఉంది మీ దగ్గర. 2000 రూపీస్ లో 20% అంటే ఎంత? మొత్తం 2000 ని ఇక్కడ చూసుకున్నా 100 ఈక్వల్ యూనిట్స్ కి డివైడ్ చేస్తే, సో 2000 100 తో డివైడ్ చేస్తే మీకు వచ్చేది 20. సో ఈ 20ని 20 యూనిట్స్, ఇలా 20 యూనిట్స్ తీసుకుంటే 20 into 20 400 రూపీస్ అనేది మీకు 20% ఆఫ్ 2000 రూపీస్ అనమాట. సో లెట్స్ సీ. పర్సెంట్ అంటే ఫర్ ఎవ్రీ 100. పర్సెంట్ అనేది ఇలా మనం పర్సెంటైల్ అనే సింబల్ తో చూపిస్తాం. ఈ పర్సెంటైల్ ని మనం ఈక్వల్ చేస్తారంటే ఈ పర్సెంటైల్ ని జస్ట్ ఫ్రాక్షన్ లో ఎలా కన్వర్ట్ చేస్తారంటే 1/100 అని చేస్తాం అనమాట. సో ఇక్కడ X% అంటే X/100 అనుకున్నాం కదా. సో ఇందులో X ని రేట్ పర్సెంట్ అంటారు. ఓకే, 100 ని పర్సెంటేజ్. 100 ఫర్ ఎవ్రీ 100 తో మనం డినోట్ చేయాలి కాబట్టి ఆల్వేస్ డినామినేటర్ అనేది 100 ఉంటుంది పర్సెంటేజెస్ లో, రైట్? సో ఇక్కడ మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం పర్సెంటేజ్ ని ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేయడం, ఫ్రాక్షన్ పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేయడం అనేది ఎంత ఫ్రీక్వెంట్ గా ఎలా యూజ్ చేయాలి, ఈ ఇంటర్చేంజ్ అనేది ఎంతవరకు యూజ్ అవుద్ది అంటే మనం ఎగ్జామ్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఎగ్జామ్ లో ఏది ఎయిదర్ పర్సంటేజ్ లో తీసుకుంటే మన క్యాలిక్యులేషన్ ఈజీ ఉంటుందా, లేదా ఫ్రాక్షన్ లో తీసుకుంటే క్యాలిక్యులేషన్ ఈజీ ఉంటుందా అనేది మనం చూసుకోవాలి. లెట్స్ సపోజ్ మనకు తెలుసు 50% అంటే 50% ని మనం ఫ్రాక్షన్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలంటే 50 ఇంటూ పర్సెంట్ ని మనం ఆల్రెడీ చెప్పిన ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేయాలంటే 1/100 తో రీప్లేస్ చేయాలి. సో ఇప్పుడు మీకు ఎంత వచ్చింది? హాఫ్. ఫ్రాక్షన్ పర్సెంట్ లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100%. సో విచ్ ఇస్ ఈక్వల్స్ టు అగైన్ 50%. చూసుకోండి, పర్సెంట్ నుంచి ఫ్రాక్షన్ కి, ఫ్రాక్షన్ నుంచి పర్సెంటేజ్ కన్వర్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మన కన్వీనియన్స్ ని బట్టి ఎగ్జామ్ మనకున్న క్వశ్చన్ లో ఆ క్యాలిక్యులేషన్ లో ఏది ఈజీ ఉంటే అది తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్రాక్షన్స్ అని కొన్ని చూద్దాం, వాటిని పర్సెంటేజెస్ లోకి ఎలా. ఇప్పుడు మనం పర్సెంటేజ్ నుంచి ఫ్రాక్షన్ కన్వర్ట్ చేయడం, ఫ్రాక్షన్ నుంచి పర్సెంటేజ్ కన్వర్ట్ చేయడం చూద్దాం. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అని ఇప్పుడు రాస్తా. ఇవి ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకుంటే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఈజీ ఉంటుంది అనమాట. సో లెట్స్ సీ. సో 50% ని ఆల్రెడీ మనం చూసాం. 50% అంటే 50 ఇంటూ 1/100 విచ్ ఇస్ ఈక్వల్స్ టు హాఫ్. హాఫ్ అన్న 50% అన్న ఒకటే. అండ్ ఇంకొకటి మనం ఇప్పుడు మనం ఇలా వచ్చింది కదా, ఇది బేసిక్ లా తీసుకోండి, ఇలానే అన్ని కన్వర్ట్ చేస్తాం. సో ఇప్పుడు మనం 1/3 ఎలా చేస్తాం? 1/3 ఇంటూ 100 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 33.33%. అండ్ 1/4. ఇవన్నీ ఫ్రాక్షన్స్ నేను ఎందుకు రాస్తున్నాను అంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. 25%. సో 1/5 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 1/5 ఇంటూ 100 which is equals to 20%. 1/6 into 100 616 96 and 4/6 to 2/3%. 1/8 important. So 1/8 is 12.5%.
1/9 ఇంపార్టెంట్, 9 జా 1/9. 1/10 అంటే మనకు తెలుసు 10%. ఇవన్నీ పర్సెంట్. సో ఇలానే ఇంకా కొన్ని సెట్ అనేది కూడా ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాలి ఎట్లయినా. సో 1/11 అంటే 9, 1/11%. 112 అంటే 112 into 100. ఇందులో 4/3 means 4/12 means 4 thirds, 3 is 13813%. సో అప్ టు 12 వరకు మనం ఇవి గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో 1/3 అంటే 33%, 1/4 అంటే 25%, 1/5 అంటే 20%, 1/6 16.63, 16.2/3, 1/8 12.15, 1/9 11 and 1/9%, 1/10 అంటే 10%, 1/11 and 1/12. అండ్ ఇక్కడ మనకు 1/3 అంటే 33.33 కదా. సో ఇక్కడ మనం ఇంకా కొన్ని ఇంపార్టెంట్ అంటే 2/3 అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. 2/3 అంటే 66.66% అనేది 2/3, ఇది ఇంపార్టెంట్. అండ్ ఇంకా మనం చూసుకుంటే మనం 20%, 40%, 60% అని అంటాం కదా. సో 20% అంటే ఎలా రాసుకోవాలి? 20%ని 20%ని ఫ్రాక్షన్లో రాయాలంటే 20/100 which is equals to 1/5. ఆల్రెడీ మనం ఇక్కడ చూసాం. అదే ఇప్పుడు 40% రాయాలంటే ఎలా? which is equals to 2/5. 60% equal to 3/5. 80% which is equals to 4/5. అండ్ మనం ఆల్రెడీ 25% అంటే చూసాం, 1/4 25% అంటాం. 50% అంటే 1/2. అండ్ 75% అనేది కూడా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. 75%ని ఫ్రాక్షన్లోకి నువ్వు కన్వర్ట్ చేస్తే నీకు ఎలా వస్తుందంటే, సో ఇక్కడ చూడండి 3/4. 3/4ని 75% అని అంటారు అనమాట. సో పర్సంటేజెస్లో మనం ఈజీగా తొందరగా సాల్వ్ చేయాలంటే ప్రాబ్లమ్స్, ఈ పర్సంటేజెస్ అన్ని నోటెడ్గా ఉండడం, అట్లీస్ట్ ఒక 4-5 టైమ్స్ చూసి చదివి ఇలా నోటెడ్గా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం 50 అలా పర్సెంట్ నుంచి ఇంక్రిమెంట్ అయితే ఎలా, డిక్రిమెంట్ అయితే ఎలా అని చూద్దాం. సో లెట్స్ సపోజ్ మీకు ఎవరికైనా ఒక పర్సన్కి 50,000 శాలరీ ఉందనుకోండి. సో అతని శాలరీ, మంత్లీ శాలరీ 50,000. సో ఈ యాన్యువల్ అప్రైజల్లో ఆయనకి 10% హైక్ ఇచ్చారు. 10% హైక్ అంటే దీన్ని ఎలా చేయాలి? 10% హైక్ అంటే ఆల్రెడీ మనం అనుకున్నాం, 50,000కి 10% హైక్ అంటే మొత్తాన్ని 100 యూనిట్స్గా డివైడ్ చేయాలి బై 100. అందులో 10 యూనిట్స్ తీసుకోవాలి. తీసుకుంటే మీకు వచ్చేదే 10% ఆఫ్ దట్ పర్టికులర్ వాల్యూ అనమాట. సో ఇక్కడ మనకి 5,000 అనేది 10% ఆఫ్ 50,000, ఇది హైక్. సో టోటల్ అమౌంట్ ఈయనకి ఎంత వచ్చింది అంటే మనం ఏం చేస్తాం, 50,000కి ఆ 10% ఆఫ్ 5,000 అనేది యాడ్ చేస్తాం, 50,000 అనేది యాడ్ చేస్తాం, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 55,000. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఎలా కన్వర్ట్ చేస్తామంటే, దీంట్లో ఇది మొత్తాన్ని ప్రిన్సిపల్ అమౌంట్ అనుకోండి. ఈ ప్రిన్సిపల్ అమౌంట్ని ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్తో మనం చేస్తున్నాం కాబట్టి ఈ ప్రిన్సిపల్ అమౌంట్ని కామన్ తీస్తే మనకి ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 10% ఉంటుంది. సో దట్ మీన్స్ P into 1 plus rate by 100 కదా. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఏదైనా అమౌంట్ పైన 10% పెరిగితే టోటల్ అమౌంట్ ఎంత అని అంటే మనం డైరెక్ట్ P times of 1 plus R by 100 అని చెప్పాలి. లేదు అంటే P times of 100 plus R by 100. ఇది టోటల్ ఇంక్రిమెంట్ అయితే. సేమ్ అదే 10% డిక్రిమెంట్ అయింది అనుకోండి, ఇదే దీంట్లో ఫ్లోలో నేను చెప్పేస్తా. డిక్రిమెంట్ అయితే 10% అంటే 5,000, డిక్రిమెంట్ అంటే ఎంత అవుద్ది, మైనస్ 10% ఆఫ్ 5,000 ఈక్వల్స్ టు నౌ ఇట్స్ 45K. సో అగైన్ ఇప్పుడు మీరు ఈ అమౌంట్ నేను జస్ట్ నెంబర్ని తీసేస్తే పర్సంటేజెస్లో యాజ్ ఎ హోల్ కాబట్టి జస్ట్ దీన్ని మీరు సమ్ అమౌంట్ ప్రిన్సిపల్ అనుకోండి. సో ఆ అమౌంట్ని Pతో డినోట్ చేసినప్పుడు ఇక్కడ P ఉంది, ఇక్కడ కూడా PA ఉంది కదా, 10% ఆఫ్ P కదా. సో ఈ Pని కామన్ తీస్తే 1/10% అంటాం అనమాట. సో ఇక్కడ మనకేంటి తగ్గింది కాబట్టి మైనస్. సో ఇక్కడ మనం P తీసుకుంటే P కామన్ తీస్తే, ప్రిన్సిపల్ కామన్ తీస్తే 1 plus
1 + or - R/100 వస్తుంది. సో నార్మల్గా మనం పెరిగినా తగ్గినా మనం ఇలా యూజ్ చేసుకోవాలన్నమాట. లెట్ సపోజ్ ఈ కాన్సెప్ట్ అనేది మనకి ఎక్కడెక్కడ యూజ్ అవుద్ది, ప్రాఫిట్ అండ్ లాస్ లో యూజ్ అవుద్ది, అండ్ ఇలా ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అయిన దీంట్లో యూజ్ అవుద్ది, అండ్ పాపులేషన్ రేషియో పెరిగింది లేదు తగ్గింది అన్నప్పుడు కూడా యూజ్ అవుతుంది అనమాట. సో లెట్ సపోజ్ పాపులేషన్ ఆఫ్ ఎ పర్టికులర్ టౌన్ అనేది ఈ రోజు సమ్ 1 మిలియన్ ఉంది. 1 మిలియన్ అంటే 10 లక్షలు ఉంది. కానీ ఎంత అది ఎవ్రీ ఇయర్కి 5% పెరుగుతూ ఉందన్నమాట. పెరుగుతూ ఉంటే నెక్స్ట్ ఇయర్ ఎంత అని అడిగాడు అనుకోండి, 10, 100 + 5/100. సో అప్పుడు మీకు ఏమవుతుంది, 1 మిలియన్ × 105/100 అవుతుంది అనమాట. సో అదే లాస్ట్ ఇయర్ ఎంత అని అన్నాడు అనుకోండి, మైనస్ చేయాలి. సో ఈ ఫార్ములా అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. సో మనం ఇంతకు ముందు డెరైవ్ చేస్తున్న ఫార్ములా చూస్తే టోటల్ అమౌంట్ ఆర్ టోటల్ పాపులేషన్ ఎలా R% ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా ఏమొస్తుందంటే ఒరిజినల్ ఇంటూ 100 ± R/100. సో ఈ పర్టికులర్ ఫార్ములాని ఎక్కడెక్కడ మనం యూజ్ చేస్తాం, ఏ అనేది అమౌంట్ అని చెప్పాను కదా, అమౌంట్ అయినా ఇప్పుడు మనం ఏంటి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూసారు కదా, P × 1 + R/100 n. సో ఆ n ఏంటంటే అన్నిసార్లు రిపీట్ అవుతాయి. n అనేది ఇయర్స్, కాకపోతే జనరల్ గా ఫర్ సింగిల్ ఇన్స్టెన్స్ ఇదే ఆన్సర్ అనమాట. సో అమౌంట్ అయినా పాపులేషన్ ఇంక్రీజ్ అవుతున్నా డిక్రీజ్ అవుతున్నా, అమౌంట్ ఇంక్రీజ్ అవుతున్నా డిక్రీజ్ అవుతున్నా, ఎనీ టోటల్ అనేది ఇంక్రీజ్ అవుతున్నా డిక్రీజ్ అవుతున్నా ఇదే యూజ్ చేస్తారు. సో ఈ పర్సంటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఈ ఫార్ములా బేస్ చేసుకొని నెక్స్ట్ మనకి ప్రాఫిట్ అండ్ లాస్ లో ఉంటుంది, అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో కూడా ఇదే ఫార్ములా పైన బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఉంటాయి. కాకపోతే అక్కడ ఈ ఫార్ములాని వాళ్ళ వర్డింగ్ లో యూజ్ చేస్తారు. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూసుకుంటే ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అంటే, లెట్ సపోజ్ ఒకరి దగ్గర 200 రూపీస్ ఉంది. ఎంత ఉంది? 200 రూపీస్. ఈ 200 రూపీస్తో ఎవ్రీడే అంటే మేబీ వీక్లీ ఆర్ డైలీ ఆయన 200 రూపీస్తోనే పెట్రోల్ కొడతాడు. సో ఇలా పెట్రోల్ కొట్టిస్తున్నప్పుడు పెట్రోల్ వాల్యూ అనేది లెట్ సపోజ్ 40 రూపాయలు కాదు, నాకు తెలుసు 75 రూపాయలు ఎంతో ఉంది. సో 40 రూపీస్ అనుకుంటే, లెట్ సపోజ్ 40 రూపీస్ అనుకుంటే మనకి 200కి ఎన్ని లీటర్స్ వస్తాయి కన్జంప్షన్? కన్జంప్షన్ ఎంత వస్తుంది? 40 రూపీస్ లెక్క లీటర్ తీసుకుంటే లీటర్ వాల్యూ 40 రూపీస్ అయితే ఇక్కడ కన్జంప్షన్ అనేది ఈయనకి 5 లీటర్స్ వస్తున్నాయి. ఓకే, అండ్ లెట్ సపోజ్ మనకు తెలుసు కదా పెట్రోల్ ప్రైసెస్ అన్ని చాలా వాలటైల్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఈసారి ఏమైందంటే నెక్స్ట్ డే 40 నుంచి 50% అయింది, 50 రూపీస్ అయింది. అంటే ఇప్పుడు 50 రూపీస్ అయితే ఇప్పుడు మనకి ఎంత వస్తుంది, ఇక్కడ ఎన్ని లీటర్స్ వస్తాయి? 4 లీటర్స్ వస్తాయి. సో ఇలాంటి ఒక సినారియోలో వాడు ఎలా ఇస్తాడంటే ఎక్స్పెండిచర్ సేమ్ ఉంటుంది, కానీ ఇలా పెట్రోల్ ప్రైస్ పెరిగితే ఆ కన్జంప్షన్ అనేది ఎంత తగ్గించుకోవాలి, ఎంత పర్సంటేజ్ తగ్గించుకోవాలి, లేదు అంటే ఈ పెట్రోల్ ప్రైస్ అనేది తగ్గిస్తే కన్జంప్షన్ అనేది ఎంత పెరుగుతుంది, సో దాట్ ఎక్స్పెండిచర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉండాలి. ఎక్స్పెండిచర్ ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్కి ఎలా మూవ్ అవుతుంది, ఎలా చేంజ్ అవుతుంది అనే క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. సో ఇదే సేమ్ కాన్సెప్ట్ అనమాట. ఏ శాలరీ ఎంత ఉంటే బి శాలరీ ఎంత అనే కాన్సెప్ట్ అనేది కూడా దీనిపైన బేస్ చేసుకుని ఉంటుంది. సో లెట్స్ సీ. సో ఫస్ట్ ఇక్కడ నుంచి 40 నుంచి ఫస్ట్ మనకి ఏంటి రిఫరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ 40 రూపీస్ అనేది రిఫరెన్స్ ఫస్ట్ టైం. సో 40 నుంచి 50 అయింది. ఓకే, అంటే ఎంత పర్సెంటేజ్ పెరిగింది చెప్పాను. ఎప్పుడైనా పర్సెంటేజ్ అంటే డిఫరెన్స్ బై రిఫరెన్స్. సో డిఫరెన్స్ ఎంత? 10%. 10/40 రూపీస్, 40 × 100 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 1/4. అంటే 1/4 అంటే 25%. 25% హైక్ అయింది అనమాట. ఆయిల్ ప్రైస్ అనేది 40 నుంచి 50 అంటే 25% పెరిగింది. 25% పెరగడం వల్ల ఎంత పర్సెంట్ కన్జంప్షన్ అనేది తగ్గించాలి? సో ఇన్ ఆర్డర్ టు స్పెండ్ ఓన్లీ 200 రూపీస్, స్పెండింగ్ అమౌంట్ మాత్రం సేమ్ ఉంటాయి. సో ఇక్కడ మనం ఎంత తగ్గింది చూసుకోండి. అగైన్ ఇక్కడ రెఫరెన్స్ అనేది 5 కాబట్టి మళ్ళీ 1/5 × 100 అంటే 20%. సో 25% increase in oil price led to 20% decrease in the consumption. ఓకే, అర్థమైందా? సో ఇక్కడ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే ఇంక్రీజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ ఎ కమోడిటీ
క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ప్రైస్ ఆఫ్ కమోడిటీ ఇంక్రీజ్ అయితే కన్జంప్షన్ ఎంత తగ్గించుకోవాలి సో దట్ వాళ్ళ ఎక్స్పెండిచర్ వాళ్ళ ఖర్చు అనేది సేమ్ ఉంటుంది అని చెప్పడం. అంటే నీ దగ్గర 200 ఉంది, సో నీకు వేరే ఆప్షన్ లేదు. సో ఎంత పెరిగినా దానికి తగ్గట్టుగా నువ్వు తగ్గించుకుంటేనే ఆ 200కి వస్తుంది. అలా అన్నప్పుడు ఇది ఎంత పర్సెంటేజ్ పెరిగితే ఎంత పర్సెంటేజ్ తగ్గించాలి, లేదా ఎంత పర్సెంటేజ్ తగ్గితే ఎంత పర్సెంటేజ్ తగ్గాలి అనేదానికి. సో మనకు ఇదేంటంటే జనరల్గా ఇప్పుడు మనం రివర్స్లో తీసుకుందాం. సేమ్ ఇదే ఫస్ట్ 50 రూపీస్ ఉండేది, తర్వాత 40 రూపీస్ అయింది. సో మనకు తెలుసు కదా 50 అయితే 4 లీటర్స్ వస్తుంది, ఇదైతే 5 లీటర్స్ వస్తుంది. సో ఇలా ఇక్కడ మీరు చూసుకుంటే బేస్ చూసుకుంటే ఫస్ట్ 50 ఉంది కాబట్టి 10/5 ఈక్వల్స్ 10/50 into 100 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 20%. 20% అనేది డిక్రీజ్ అయింది. డిక్రీజ్ అయితే నీ కన్జంప్షన్ ఏమవుద్ది 1/4 దట్ ఈస్ ఈక్వల్ టు 25% కన్జంప్షన్ అనేది పెరిగింది. సో అప్పటికంటే ఇప్పుడు నీకు 5 లీటర్స్ పెట్రోల్ ఎక్కువ వస్తుంది అనమాట. సో 20% రిడక్షన్ ఇన్ ఆయిల్ ప్రైజెస్ విల్ లెడ్ టు ఇంక్రీజ్ యువర్ కన్జంప్షన్ బై 25%. సో ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం దీన్ని ఫార్ములాలో చూద్దాం, ఫార్ములాకి సింక్ చేద్దాం. నౌ ఇఫ్ ప్రైస్ ఆఫ్ ఎ కమోడిటీ ఇంక్రీజెస్ బై price of a commodity increases by R%, then consumption should decrease in order to not to increase expenditure is R by 100 plus R into 100. సో ఇక్కడ మీరు చూసుకుంటే ప్రైస్ ఆఫ్ ఎ కమోడిటీ ఇంక్రీజెస్ బై R%. అంటే మనం ఇంతకు ముందు పెట్రోల్ డీజిల్ చూసాం 25% ఇంక్రీజ్ అయితే ఎంత కన్జంప్షన్ తగ్గింది 20% కన్జంప్షన్ తగ్గింది. సో ఇక్కడ మనం అదే R% అంటే అక్కడ మనకి ఎంత ఇంక్రీజ్ అయింది 25% ఇంక్రీజ్ అయింది. సో 25% ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేస్తే 25/125 into 100 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 20%. సో మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్లో చూసాం 25% ఇంక్రీజ్ అయితే 20% కన్జంప్షన్ అనేది తగ్గించుకోవాలి. సో మనకి ఎక్స్పెండిచర్ అనేది పెరగకుండా ఉండాలి. అక్కడ మనం చూసిన ఇంట్లో ఎక్స్పెండిచర్ అంతా 200 రూపీస్ ఎక్స్పెండిచర్. సో ఆ ఎక్స్పెండిచర్ ఏం పెరగకుండా ఉండాలంటే 25% ఇంక్రీజ్ అయితే 20% నువ్వు కన్జంప్షన్ తగ్గించుకోవాలి. అదే ప్రైస్ ఆఫ్ ఎ కమోడిటీ డిక్రీజ్ బై R% చూసుకోండి, ఇక్కడ డిక్రీజ్ బై R% అయితే దెన్ కన్జంప్షన్ షుడ్ డిక్రీజ్ కాదు, ఇక్కడ కన్జంప్షన్ షుడ్ ఇంక్రీజ్. ఎందుకంటే ఇక్కడ ప్రైస్ తగ్గింది కాబట్టి ఖచ్చితంగా మనకి ఎక్కువ అమౌంట్ వస్తుంది కాబట్టి ఇన్ ఆర్డర్ టు నాట్ టు ఇంక్రీజ్ ఎక్స్పెండిచర్ షుడ్ బి కాన్స్టెంట్. అదే 200 రూపీస్కి ఈసారి ఏమైందంటే మనం 50 నుంచి 40 రూపీస్ చేసాం. అప్పుడు మనకి ఎంత అయింది 20% తగ్గడం వల్ల 25% కన్జంప్షన్ అనేది పెరిగింది. సో అది మనం ఇందులో చూసుకుంటే ఇలా చూసుకుంటే మనకి డిక్రీజ్ అవుతున్నప్పుడు ఫార్ములా ఏంటంటే -100/100 minus R/100. సో లెట్స్ సీ 20% ప్రైస్ తగ్గడం వల్ల 100 minus 20 into 100 which is equals to 20/80 into 100 which is equals to 25%. సో 20% ప్రైస్ తగ్గడం వల్ల 25% కన్జంప్షన్ అనేది ఇంక్రీజ్ అయ్యింది ఆయిల్ ప్రైజెస్లో. సో ఇది చాలా ఇంపార్టెంట్. R/100 ± R into 100. సో ఏదైనా కమోడిటీ యొక్క ప్రైస్ పెరిగినా తగ్గినా దాని యొక్క కన్జంప్షన్ అనేది పెరిగితే తగ్గుద్ది, తగ్గితే పెరుగుద్ది. సో అందుకే ఎప్పుడైనా డినామినేటర్ ఎక్కువ ఉందంటే ప్రైస్ తక్కువ ఉన్నట్టు, డినామినేటర్ తక్కువ ఉందంటే ప్రైస్ ఎక్కువ ఉన్నట్టు. సో ఇక్కడ కమోడిటీ ఇంక్రీజ్ అంటే కింద ప్లస్ చేయాలి, డిక్రీజ్ అంటే మైనస్ చేయాలి. సో ఫస్ట్ ప్రైస్ ఆఫ్ ఎ కమోడిటీ ఇంక్రీజ్డ్ బై అంటే 100 ఇంక్రీజ్డ్ బై అంటే R/100 plus R, డిక్రీజ్డ్ అంటే R/100 minus R. సో
ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీనిపైన మనకు ఆల్రెడీ క్వశ్చన్స్ వచ్చాయి, సో వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే ఒకసారి చూడండి. 10% రిడక్షన్ ఇన్ ప్రైస్ ఆఫ్ షుగర్ ఎనేబుల్స్ టు బై 6.2 kg more for 279 rupees. What is the reduced price for kg? Okay. Yeah. So next type of questions percentages మన ఎలా వస్తాయంటే ఒకసారి చూడండి. So 10% reduction in price of sugar enables to buy 6.2 kg more for 279 rupees. What is the reduced price for kg అని అడుగుతాడు అనమాట. అంటే దీని మీనింగ్ ఏంటంటే నార్మల్గా వాళ్ళ దగ్గర 279 రూపీస్ ఉన్నాయి, 279 రూపీస్ పట్టుకెళ్ళి కొంటున్నారు, షుగర్ కొంటున్నారు. కాకపోతే ఈసారి ఏమైందంటే నిన్నటితో కంపేర్ చేస్తే ఈ రోజు 10% తగ్గింది అనమాట వాల్యూ, షుగర్ వాల్యూ 10% షుగర్ వాల్యూ తగ్గడం వల్ల ఈ 279 రూపీస్కి ఇంతకు ముందు వచ్చిన ఎక్స్ అమౌంట్ కన్నా 6.2 kg ఎక్స్ట్రా వస్తుంది. సో అయితే ఇప్పుడు ఏమడిగారంటే వాట్ ఈస్ ద రెడ్యూస్డ్ ప్రైస్ అండ్ ఒరిజినల్ ప్రైస్, ఈ రెండు మనం కనుక్కోవాలి. సో ఎలా కనుక్కుంటాం? సో ఇక్కడ మనం పర్సంటేజ్ కాన్సెప్ట్ యూజ్ చేసి 10% తగ్గింది. సో ఒరిజినల్ ఎంత ఉంది? 279 రూపీస్ ఉంది. 279లో 10% తగ్గిందంటే 10% ఆఫ్ 279 కదా 6.2 kg. ఈ 10% తగ్గడం వల్లే మనకి 6.2 kg ఎక్స్ట్రా వచ్చింది. సో 6.2 kg ఈక్వల్స్ టు 10% ఆఫ్ 279 అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు 27.9. సో ఇది రెడ్యూస్డ్ ప్రైస్ కదా. సో ఈ 6.2 kg రెడ్యూస్డ్ ప్రైస్ 1 kg ఈక్వల్స్ టు 27.9 by 6.2 which is equals to 4.5 rupees. 424 సో సారీ 4.5 రూపీస్. సో రెడ్యూస్ ప్రైస్ ఎంత అంటే 4.5 రూపీస్. ఇంతకు ముందు సో రెడ్యూస్ ప్రైస్ 4.5 రావడం వల్ల ఎంత క్వాంటిటీ వచ్చింది అని కూడా అడగొచ్చు అనమాట. ఎంత క్వాంటిటీ వచ్చిందంటే ఇప్పుడు ఏం చేయాలి? ఎంత క్వాంటిటీ వచ్చిందంటే ఏం చేయాలి? క్వాంటిటీ రెడ్యూస్ ప్రైస్ ఎంత అయినప్పుడు క్వాంటిటీ ఎంత అవుద్ది? 279 by 4.5 వేస్తే వచ్చేదే క్వాంటిటీ. ఓకే, అదే ఒరిజినల్ ప్రైస్ అడిగారు అనుకో, ఇది 4.5 అనేది ఎంత? ఈ 4.5 అనేది 10% డిక్రీజ్ అయితే వచ్చే ప్రైస్. సో మనకు తెలుసు నార్మల్గా 4.5 ఈక్వల్స్ టు సో 10% డిక్రీజ్ అయితే వచ్చే ప్రైస్ కాబట్టి అంతకు ముందు ప్రైస్ ఎక్స్ అనుకుంటే 10% డిక్రీజ్ అయింది కాబట్టి 90/100 ఈక్వల్స్ టు 4.5. ఎక్స్ ఈక్వల్స్ టు 4.5 ఇంటూ 100/90. 9 5 సో 5 రూపీస్. ఇంతకు ముందు దీని వాల్యూ అనేది 5 రూపీస్ ఉండేది కేజీ. ఇప్పుడు తగ్గడం వల్ల దీని వాల్యూ అనేది 4.5 రూపీస్ అయింది. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతారు, చాలా ఇంపార్టెంట్ టైప్ కూడా. సో ఇంకోసారి చూడండి. 10% రిడక్షన్ ఇన్ ప్రైస్ ఆఫ్ షుగర్ ఎనేబుల్స్ టు బై 6.2 kg more for 279 rupees. What is reduced price for kg and quantity అడిగితే వాట్ ఈస్ ఒరిజినల్ ప్రైస్ అండ్ క్వాంటిటీ అలా అడుగుతారు అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే 10% రెడ్యూస్డ్, 10% రిడక్షన్ ఇన్ ప్రైస్ అంటే నువ్వు నార్మల్గా నీ దగ్గర ఎంత ఉంది? 279 రూపీస్ పట్టుకెళ్ళావు యాజ్ యూజువల్గా. 10% రెడ్యూస్ అంటే దీనిలో 10% ఎంత? 27.9 రూపీస్. నీకు లేకపోతే లాస్ట్ టైం 10 kg తీసుకెళ్ళావు అనుకో, ఇప్పుడు అదే 10 kg అంటే 10% తక్కువ అంటే 27.9 రూపీస్ అనేది నీ దగ్గర మిగులుతుంది. ఎలాగా మిగులుతుంది కదా, ఎంత అమౌంట్కి నేను కొనేస్తే నీకు ఎక్స్ట్రా 6.2 kg వచ్చింది. సో ఇప్పుడు నీకు రెడ్యూస్డ్ ప్రైస్ ఎంత అని అడిగితే 6.2 kg ఈక్వల్ టు 10% ఆఫ్ 279 అంతే కదా. ఆ 10% రిడక్షన్ ఉన్న ప్రైస్కే నీకు 6.2 kg వచ్చాయి. సో ఈక్వేట్ చేశారు అనుకోండి, సింగిల్ 1 kg అనేది 4.5 రూపీస్ అవుద్ది. ఇన్ కేస్ ఇది 4.5 ఇచ్చేస్తే ఇప్పుడు రెడ్యూస్డ్ ప్రైస్ అంటారు దీన్ని. ఇన్ కేస్ ఒరిజినల్ ప్రైస్ అడిగాడు అనుకో, మనకు తెలుసు ఒరిజినల్ ప్రైస్ ఎంత ఉండేది? సమ్ ఎక్స్ అనుకుంటే ఒరిజినల్ ప్రైస్ 10% తగ్గితేనే కదా మనకి 4.5 అయింది. ఇప్పుడు రెడ్యూస్డ్ ప్రైస్ వస్తుంది. సో ఈక్వల్ టు 90% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 4.5. ఎక్స్ ఈక్వల్ టు 4.5 అంటే దిస్ 5 రూపీస్. ఒరిజినల్ ప్రైస్ అనేది 5 రూపీస్. ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్స్ లో ఇది ఒకటి. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఇన్ దిస్ పర్సంటేజెస్ ఆర్ ఎనీ అదర్ టాపిక్స్ ప్లీజ్ డూ కామెంట్. ఇన్ నెక్స్ట్ సెషన్స్ లో ఆ కామెంట్స్ అన్నింటినీ అడ్రస్ చేస్తాం. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఎడ్యుకేటివ్ ఎంపవర్. థ్యాంక్ యూ సో మచ్.